విజువల్స్ చూస్తూ ఉన్నాం. కేరళ వాయనాడ్లో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు 146 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 481 మందిని రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు కాపాడారు. అయితే 98 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. వాయనాడ్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గల్లంతైన వారి కోసం డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కొండ చర్యల్లో చిక్కుకున్న పలు కుటుంబాలు, ఘటనా స్థలానికి వెళ్లే రోడ్లు, మార్గాలు కూడా ధ్వంసమైన పరిస్థితి మనం చూస్తున్నాం. వరదల్లో చాలా వరకు మృతదేహాలు కొట్టుకు వస్తున్న పరిస్థితి. కేరళలో ఇప్పటి వరకు 8 జిల్లాల వరకు రెడ్ అలర్ట్ ను ప్రకటించింది ప్రభుత్వం. కేరళలో 5 జిల్లాల్లో పాఠశాలలకు కూడా సెలవులను ప్రకటించారు. బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. కేరళ వర్షాల కారణంగా వాయనాడ్లో మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఇప్పటి వరకు సుమారు 146 మంది మృతి చెందినట్లుగా అంచనాలు వేస్తున్నారు. ఇక 130 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. వారిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రెస్క్యూ సిబ్బంది 481 మందిని కాపాడారు. 98 మంది ఆచూకీ గల్లంతైనట్లుగా చూస్తున్నాం. వాయనాడ్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గల్లంతైన వారి కోసం డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మొన్న జరిగిన కొండ చర్యల్లో ఇప్పటి వరకు పలు కుటుంబాలు చిక్కుకున్నాయి. ఘటనా స్థలానికి వెళ్లే రోడ్లు, మార్గాలు కూడా ధ్వంసమయ్యాయి. వరదల్లో మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి. కేరళలో ఇప్పటి వరకు 8 జిల్లాల వరకు రెడ్ అలర్ట్ ను ప్రకటించింది వాతావరణ శాఖ. కేరళలో 5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులను ప్రకటించారు కేరళ ప్రభుత్వం. Later I was famous.